కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అదే ఈఓ శ్యామలరావు గారు ఏం చెప్పారంటే, ఈ 4 రిటర్న్ చేసిన ట్యాంక్లో ఎస్ వాల్యూ అంటారు, అది తక్కువ ఉంది అని చెప్పి పంపించామని ఉంటారు. కొరో 6 ట్యాంకులు బాగుందని మీరే చెప్పారు కదా. దెన్ వైఎస్ఆర్సీపీ వాజ్ నాట్ ఇన్ ఇట్స్ నాట్ వైఎస్ఆర్సీపీ రిజీమ్. సెకండ్ ఇష్యూ, వైవి సుబ్బారెడ్డి గారు 2019 నుంచి 2023 ఆగస్టు దాకా చైర్మన్గా ఉన్నారు. అప్పుడు ఆ రెజీమ్లో, ఆ హయాంలో, ఆ పీరియడ్లో ఈ ఏఆర్ ఫుడ్స్ అనే దానికి టెండరు, ఇతను పార్టిసిపెంట్ కాదు, ఇతనికి టెండరు దక్కలేదు, టెండర్కి లేదు ఇతను పార్టిసిపెంట్గా, ఇతనికి ఎలాంటి సప్లై చేసేదానికి అధికారం కూడా లేదు. 2019 నుంచి 23 ఆగస్టు దాకా వైవి సుబ్బారెడ్డి గారి రెజీమ్లో ఈ ఏఆర్ ఫుడ్స్ అనేది టెండర్లోనే లేడు, బిడ్డరే కాదు. తర్వాత ఆగస్టు 23 తర్వాత కరుణాకర్ రెడ్డి గారు వచ్చారు. కరుణాకర్ రెడ్డి గారి రెజీమ్లో కూడా ఒక్క గ్రామ్ కూడా సప్లై చేయలేదు ఏఆర్ ఫుడ్స్. గౌరవ్ సుబ్బారెడ్డి గారి తర్వాత వచ్చినటువంటి చైర్మన్గా ఆగస్టు 23 తర్వాత కరుణాకర్ రెడ్డి హయాం తీసుకున్నా కూడా ఆయన జూన్ 4వ తేదీ రిజైన్ చేయడం జరిగింది. దీనికి ముందర కరుణాకర్ రెడ్డి గారి టైంలో ఒక్క ఏళ్ళకి ఆర్డర్ ఇవ్వలేదు, ఆర్డర్ కాదు కదా సప్లై కూడా చేయలేదు. ఇదంతా జరిగింది మీ రెజీమ్లో. ఇది ఎంతవరకు ఈ రెజీమ్లో తప్పు అని చెప్తాను. ముఖ్యంగా మీ గుజరాత్ రిపోర్ట్ ప్రకారం అక్కడ ఏముందంటే ఎనిమల్ ఫ్యాట్ ఉందని ఎక్కడ రాయలేదు. తర్వాత మరలా ఇంకొక మాట, ఈయన ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ ఈఓ ఏమని చెప్పాడంటే, ఇది వెజిటబుల్ ఫ్యాట్ ఉండొచ్చు, అది వెజిటబుల్ ఫ్యాటా ఎనిమల్ ఫ్యాటా అని ఎక్కడ ఉండదు, డిఫరెన్సియేషన్ ఉండదు. ఎస్ వాల్యూ అని ఉంటుంది. ఎస్ వాల్యూ కానీ తగ్గుంటే 80కి 70కి తగ్గుంటే అప్పుడు దాని సిగ్నల్ ఏంటంటే ఇది స్టాండర్డ్ అయిన నెయ్యి కాదు, దాని కలుషితమైన నెయ్యి అని మాత్రమే. ఇది వెజిటబుల్ ఫ్యాటా ఎనిమల్ ఫ్యాట్ అని ఎక్కడా ఉండదు. ఎస్ వాల్యూ తగ్గింది కాబట్టి వాళ్ళు గుజరాత్కి పంపించారు. వీళ్ళు అప్పటికే రిజెక్ట్ చేసేసారు. ఏవి వాళ్ళు 4 ట్యాంకులు రిజెక్ట్ చేస్తూ ప్రసాదాలకు వాడకుండా పక్కన నెట్టేసి ఎందుకైనా మంచిదని వీళ్ళ టెస్టులు 14 టెస్టులు 3 టెస్టులు అవన్నీ కాదని తర్వాత గుజరాత్కి పంపించారు. గుజరాత్ రిపోర్ట్లో ఏముందండి, ఎస్ వాల్యూ తక్కువ అని మాత్రమే ఉన్నది. ఐ విల్ షో ది రిపోర్ట్. దానికి కారణాలు కూడా రాశారు గుజరాత్ వాళ్ళు. ఏమని రాశారంటే, ఎస్ వాల్యూ ఎందుకు తక్కువ వస్తుంది, ఎస్ వాల్యూ అనేది ఎందుకు తక్కువ వస్తుందని చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ది కవ్ ఈస్ మాల్ న్యూట్రిషన్, దానికి సరిగా గడ్డి గాదం ఇవ్వకపోతే ఫ్యాట్ కంటెంట్ పెరగదు దానిలో, అది ఎనిమల్ ఫ్యాట్ అని అనుకుంటారు. ఎస్ వాల్యూ ఇక్కడ ఎనిమల్ ఫ్యాట్ అని లేదు, వెజిటబుల్ ఫ్యాట్ అని లేదు, ఒక్క ఎస్ వాల్యూని బట్టే వీళ్ళు చెప్పడం జరిగింది. ఎస్ వాల్యూ ఎప్పుడైతే తగ్గిందో ఆ ఎస్ వాల్యూ కారణాలు కూడా రాసిండు ఆ రిపోర్ట్లో, చదవమండి అనెక్స్చర్లో. ఆ అనెక్స్చర్లో చాలా క్లియర్గా ఉంటున్నారు ఎస్ వాల్యూ ఎందుకు తగ్గద్ది. బొవైన్ మిల్క్ అయితే కానీ ఒక ఆవు సరిగా న్యూట్రిషన్ కాకపోతే కూడా ఎస్ వాల్యూ తగ్గద్ది. ఆ విధంగా ఉంటే వారు వెజిటబుల్ ఫ్యాట్ ఉండొచ్చు అని కానీ చెప్తే 4 రోజుల తర్వాత చీఫ్ మినిస్టర్ గారు ఎనిమల్ ఫ్యాట్ అని చెప్పడం జరిగింది. వైల్డ్ ఫైర్ అయిపోయింది. కోట్లాది మంది భక్తులు విషపూరితం అయిపోయింది. ఇన్ని రోజుల దాకా మేము ఎనిమల్ ఫ్యాట్ కలిపినటువంటి ఎనిమల్ ఫ్యాట్ కలిసినటువంటి లడ్డు తిన్నామని, ఇది ధర్మమైన వాళ్ళకి ఆవేదనే, కానీ ఇది అబద్ధం కదా. నీకు రిజెక్ట్ అయిన మెటీరియల్ దీనిలోకి రాలేదు కదా ఎట్టి పరిస్థితుల్లో. ఇంకొక ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి మీకు. వీరిని అడిగారు ఈఓ గారిని, ఇది వెజిటబుల్ ఫ్యాట్ అని మీరే చెప్పారు కదా, నేను ఎక్స్పర్ట్ కాదు అన్నాడు. ఎక్స్పర్ట్ కాకపోతే ఎందుకు చెప్పడం జరిగిందండి? సీఎం గారు కూడా ఎక్స్పర్ట్ కాదు కదా ఈ లైన్లో. ఎస్ వాల్యూ తగ్గితే ముఖ్యంగా అది అడల్టరేటెడ్ అని, దీనిలో ఎస్ వాల్యూ తగ్గుంటే రిజెక్ట్ చేసేశారు. అది ప్రసాదంలోకి ఎప్పుడు మిక్స్ కాలేదు. ఇంకొకటి చెప్తానండి, ఒక కామన్ మ్యాన్కి, ఒక భక్తుడికి నేను చెప్పే మాట ఒక్కటే, 319 రూపాయల లెక్కన వీళ్ళు రివర్స్ టెండరింగ్లో టెండర్ వచ్చిందని నేను చూడడం జరిగింది.
ఓకే, దీనికి వాళ్ళు చెప్పే ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అనే విషయం చాలా హాస్యాస్పదం అండి. ప్లీజ్, ఒక ఎనిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్ కలిపితే ఇట్ ఈస్ నాన్సెన్సికల్. ది ప్రైస్ ఆఫ్ ది పిగ్ ఆయిల్ ఈజ్ అబౌట్ 1400 రూపీస్ ఏ కిలో. 319 రూపాయలు కిలోకి 1400 రూపాయలకి అడల్టరేట్ చేస్తారండి. నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు, ఇది రాగి వస్తువు, రాగి అని అమ్ముతున్నావు, రాగి బింది అని అమ్ముతున్నావు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? పోనీ గోల్డ్ దానిలో రాగి కలపచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తలలో తెలివి ఉండే ఆలోచనేనా? ఇది మనిషికి ఆలోచించాల్సిన పని ఉందా? ఐ విల్ షో ఇట్ ది ప్రైస్ ఆఫ్ ఎనిమల్ ఫ్యాట్ పిగ్ ఆయిల్ ఇన్ ది కంట్రీ. దెన్ ఫిష్ ఆయిల్ వచ్చి వేల రూపాయలు ఉంది. ఐ విల్ షో ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. ఒక రాగి చెమ్ము అమ్ముతూ రాగి చెమ్ము 100 రూపాయలు రేటు అని చెప్పాడయ్యా నా చెమ్ము తయారు చేసి. దానిలో బంగారు కల్పిస్తానా? 319 రూపాయలు గీలో నేను 1400 రూపాయలు అయ్యే ఎనిమల్ ఫ్యాటు. యూ కెన్ టేక్ ఇట్, యూ కెన్ జూమ్ ఇట్. దిస్ ద కాస్ట్ ఆఫ్ ది ఎనిమల్ ఫ్యాట్. ఇంతకన్నా ఒక నాన్ సెన్సికల్ విషయాన్ని మీరు ప్రచారం చేసి కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బాధతో మేము ఇచ్చే ఇట్లా చిన్నావా అనిపించి మీకు ఏం లబ్ధి వస్తుందయ్యా చెప్పండి, రాజకీయ లబ్ధి తప్ప. ఇదిగో దిస్ ఈజ్ కాల్డ్ పిగ్ ఆయిల్, పోర్క్ ఫ్యాట్ ఆయిల్, 415 to 1200 రూపీస్ ఏ కిలో. నా నెయ్యి వాల్యూ ఎంతయా? 319 రూపాయలు. దానిలో ఎక్కువ ప్రైస్ కలిపాను. తెలివితో నాకేం తల్లో తెలివి ఉండేవాళ్ళు ఆలోచనేనా? ఇది దుర్మార్గం కదా, మరి అన్యాయం కదా ఇది. ఒక ఎనిమల్ ఫ్యాట్ కలిపారని ఒక ప్రచారం తీసుకొచ్చి కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీయడం ఇది సమంజసమేనా మీకు అని అడుగుతున్నా. తలలో తెలివి ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? రాగి బిందులో బంగారు కలుపుతాడా? బంగారు బిందు అని చెప్పి రేటు తీసుకొని రాగి కలుపుతాడు. వీ కెన్ అండర్స్టాండ్ దట్. కొంతైనా అర్థం చేసుకున్నాం. 1400 రూపాయలు, 450 నుంచి 1450 రూపాయలు కిలో తెచ్చి 319 రూపాయలు కలిపేది మరి అంత కానీ మీ చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది ఎవరు చెప్పాలి మీకు? ఖచ్చితంగా గౌరవ కోర్టు వారి దృష్టికి తీసుకుపోతాం. ఇది అన్యాయము, అక్రమం వాళ్ళ ప్రచారం అని. కానీ మీరు చేయాల్సినటువంటి అక్రమైనటువంటి దుర్మార్గమైన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా. ఎవరైనా బంగారులో ఇత్తడి కలుపుతాడు కానీ ఇత్తడిలో బంగారు కలుపుతారా? మిమ్మల్ని అడుగుతున్నారు. రాగిలో బంగారు కలుపుతాడా? 319 రూపాయలు కిలో ఉంటే 1400 రూపాయలు తెచ్చి కలిపి నేను లబ్ధి పొందుతానా? నాన్ సెన్సికల్ ఆర్గ్యుమెంట్, నాన్ సెన్సికల్ ప్రపోజిషన్. కానీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయారే. ప్రజలారా, భక్తులారా, ఒక్కటి గమనించండి భక్తులారా. ఇది నిజమా కాదా? ఇది అబద్ధమా? ఒకసారి ఇంకా కల్తీ ఉంటుందా కాదా ఆలోచన. ఎవడైనా కల్తీ చేస్తాడా? మోర్ కాస్ట్లియర్ దాన్ గీ. ఇట్ ఈస్ మోర్ కాస్ట్లియర్ దాన్ గీ. ఇది ఎవరైనా కలుపుతాడా? కలిపాడని మీరు ప్రచారం చేస్తారా? ఎంతమంది కోట్లాది మంది భక్తులు మనోభావాలు మీరు విషం చిమ్మారో అని అడుగుతున్నారు.